సూపర్ స్టార్ మహేష్ బాబుని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చబోతున్న మూవీ వారణాసి. ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ. రాజమౌళి మేకింగ్ లో పాన్ వరల్డ్ గోడలు బద్దలు కొట్టబోతున్న వారణాసి అన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. కానీ అడుగు ముందుకు పడిందో లేదో ఇంతలోనే వారణాసి మీద రామబాణం గురిపెట్టింది రణబీర్ కపూర్ టీం. సడన్ గా ఈ రెండు పాన్ వరల్డ్ సినిమాల మధ్య ఊహించని పోటీ కనిపిస్తోంది. నిజానికి వారణాసి మూవీ 2027 మార్చిలో రిలీజ్ అయ్యే సినిమా. కానీ రణబీర్ కపూర్ చేస్తున్న రామాయణ మాత్రం వచ్చే ఏడాదే రాబోతోంది. సో ఎలా చూసినా వారణాసి రామాయణ రెండింటి మధ్య 6 నెలల నుంచి ఏడాది గ్యాప్ ఉండబోతోంది. కాబట్టి ఈ పోటీ ప్రసక్తే లేదు. అయినా పోటీ మొదలైంది. అందుకు హాలీవుడ్ మూవీ అవతార్ 3 వేదిక కాబోతోంది. రాజమౌళికి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్తో ఎంతో స్నేహమైనా ఉండొచ్చు. కానీ పైసామే పరమాత్మ అంటారు. అందుకే డబ్బుతోనే కొడుతోంది నితీష్ తివారీ బ్యాచ్. దంగల్ రికార్డు మీద కన్నేసిన రాజమౌళికి మైండ్ బ్లాంక్ అయ్యేలా వారణాసికి పంచిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకీ ఏం జరుగుతోంది? వారణాసి వర్సెస్ రామాయణం అంటే అర్థం ఏంటి? హ్యావ్ ఎ లుక్. 1000 కోట్లతో రాజమౌళి తీస్తున్న మూవీ వారణాసి, అచ్చంగా అంతే అమౌంట్తో దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తీస్తున్న మూవీ రామాయణం. రెండు భారతీయ ఇతిహాసాలతో వస్తున్న మూవీలే. కాకపోతే వారణాసి కథలో మైథాలజీ ఉంటుంది. కానీ నితీష్ తివారీ తీస్తున్న రామాయణం పూర్తిగా ఇతిహాసం. అయితే ఈ రెండింటి మధ్య వారే అందరినీ షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో 1000 కోట్లతో రాజమౌళి తీస్తున్న వారణాసి 2027 మార్చి 25కి రిలీజ్ అవ్వబోతోంది. ఇక రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తుంటే కేజీఎఫ్ ఫేమ్ యష్ని రావణుడిగా తీసుకుని నితీష్ తివారీ రామాయణం తీస్తున్నాడు. ఇది 2026లోనే వచ్చే అవకాశం ఉంది. దీపావళికి హిందీ రామాయణం రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆ లెక్కన ఎక్కడ కూడా రిలీజ్ డేట్ పరంగా, సీజన్ పరంగా వారణాసి రామాయణం పోటీ పడే ఛాన్స్ లేదు. ఒకటి వచ్చే ఏడాది, మరొకటి ఆ పై ఏడాది రావటం కన్ఫామ్ అయింది. అయినా ఈ రెండు పోటీ పడటం మాత్రం ఈ ఏడాది నుంచే మొదలైంది. నిజానికి దంగల్ మూవీతో 2000 కోట్లు రాబట్టిన నితీష్ తివారీ రికార్డుని వారణాసితో బదులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. అలా ఆల్రెడీ ఈ దర్శకుల మధ్య వసూళ్ల పరంగా పోటీ ఉంది. ఇప్పుడు ప్రమోషన్ పరంగా పోటీ పీక్స్కి చేరేలా కనిపిస్తోంది. అవతార్ 3నే అందుకు వేదికగా మారుతుంది. అవతార్ 3 ఈ నెల 19న అంటే ఈ వీకెండ్ వరల్డ్ వైడ్ గా రాబోతుంది. సో అవతార్ 3 ఆడే 20,000 థియేటర్స్ లో రామాయణం గ్లిమ్స్ ప్లే అయ్యేలా ఫిల్మ్ టీం గట్టిగానే ప్లాన్ చేస్తుందట. నిజానికి RRR స్క్రీనింగ్ టైంలో అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ నిజంగా రాజమౌళిని ఆకాశానికి ఎత్తాడు. ఆ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాను కుదిపేశాయి. అప్పటి నుంచి రాజమౌళితో జేమ్స్ కెమెరూన్ కి మంచి ర్యాపో ఉంది. అందుకే వారణాసి గ్లిమ్స్ లాంచ్ కి తనని పిలిచాడు. కానీ అవతార్ 3 టెక్నికల్ ఇష్యూ వల్ల తను రాలేకపోయాడు. అందుకే టీజర్ అయినా తన చేతుల మీదుగా రిలీజ్ చేయించాలనుకుంటున్నాడు. దీనికి తోడు వారణాసి గ్లిమ్స్ ని అవతార్ 3 ఆడే ప్రతి థియేటర్లో ప్లే అయ్యేలా డీల్ కుదుర్చుకున్నారన్న ప్రచారము జరిగింది. ఇంతలో హిందీ రామాయణం గ్లిమ్స్ ని రెడీ చేస్తున్న టీం అవతార్ 3 ఆడే థియేటర్స్ లో సగం వరకు థియేటర్స్ లో ఈ గ్లిమ్స్ ప్లే అయ్యేలా డీల్ సెట్ చేసుకుంటారట. అలా పాన్ వరల్డ్ ఆడియన్స్ మీద రామాయణం టీం కన్నేసిందట. దీనివల్ల అవతార్ 3 ఆడే 20,000 థియేటర్స్ లో 10,000 థియేటర్స్ రామాయణం గ్లిమ్స్ తో నిండిపోతుంటే మిగతా 10,000 థియేటర్స్ లో మాత్రమే వారణాసి గ్లిమ్స్ ప్లే అవుతుందట. ఆ విషయంలోనే రాజమౌళి రంగంలోకి దిగి డీల్ మార్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.